తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా అట్లూరు మండలంలో సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. అట్లూరు మండల టీడీపీ అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొండూరు పంచాయతీ సీఎం గ్రౌండ్ ఆవరణలో ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి యువత పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. రక్తదానం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం అందించారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఏమైనా ఫ్రూట్స్ తెచ్చారా మేడం? కూపుట వేరు సహా పెలికించేసి తెలుగువాడి అంటే ఏందో, తెలుగువాడి తిరగబడితే ఎలా ఉంటుందో ఢిల్లీకి చూపించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ రోజు మన మధ్య శారీరకంగా లేకపోయినా ఆయన ఆత్మ 30 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన్ను ఇంతలా స్మరించుకున్నామంటే ఆ రోజు ఆయన 1982 మార్చి 29 రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా విరజిల్లుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. ఆ రోజు ఆ మహనీయుడు అటువంటి మొక్క నీడనే ఎంతో మంది తెలుగుదేశం ఉంటాయి. ఎన్టీ రామారావు ఈరారెడ్డి ఇండిపెండెంట్ గా అప్పుడు పోటీ చేసి గెలిచినాడు. మీరు మా పార్టీలోకి రావాల్సినాను అని మామూలుగా ఈరారెడ్డిని బలంతం చేసినాడు. చేస్తే ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు అయింది కదా, మళ్ళీ టిప్పులు అనైనా చూస్తాములేమని అమ్మానుంటే మళ్ళీ ఈరారెడ్డి మా గురువును పిచ్చిరెడ్డిని వీళ్ళందరినీ పిలిచి ఎట్ట ఏంటి ఈ మాట అంటాడని అందరినీ జిల్లాలో మొత్తం అంతా ఇప్పుడు ఈరారెడ్డి రూట్లో ఉండేది కదా, ఏమైనా ఇట్లా రమ్మంటున్నాడు, మనం ఏమి ఎక్కడ ఏమని వీళ్ళందరినీ ప్రస్తావించినప్పుడు మనము రాష్ట్రంలోనే వచ్చింది కదా ప్రభుత్వము, మనం పోతేనే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాక తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఎన్టీ రామారావే. తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో పడినాడంటే ఎన్టీ రామారావు. మా ఆయన బద్వేలు వీళ్ళు కలుసుకున్నాక బద్వేల్లో ఈరారెడ్డి అంటే బద్వేలు ఈరారెడ్డి, ఆయన బిజయంలో ఈరారెడ్డి కాదు, బద్వేలు ఈరారెడ్డి. బద్వేలు అంటే హైదరాబాద్ అంటే బద్వేలు అనే కింద ఆ రకంగా చేసుకుంటా పోతా ఉన్నారు. మామూలుగా ఒక రూట్లో మామూలుగా రాజకీయంగా కానీ ఇంకొకటి కానీ మొత్తము ఏమన్నా ప్రణాళిక ఉంటే ఏంది రకంగా అనేది సీనియర్లను మొత్తం మంత్రులను పిలిచి మనం ఏం చేస్తామేమని అతను అడుగుతున్నాడు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇది తెలుగుదేశం అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే చూస్తాము లేమ్మని చెప్పి 9 నెలలకే ప్రభుత్వం రామారావుకు దక్కింది. అది విలేకరులందరికీ, మా పెద్దలకు, మొత్తం మా గురువుకు అందరికీ ధన్యవాదాలు. ఈ రక్తదానం చేసిన వాళ్ళకు వీళ్ళందరికీ